ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే భగవంతుడు అతి సమీపమున ప్రతి ఒక్కరి దేహమందు కూడా ఉన్నాడు అనేటువంటి విషయం నిశ్చితమవుతూ ఉన్నది కదా. కాబట్టి తమ యొక్క శరీరమునందు దైవ సన్నిధానాన్ని అనుభవిస్తూ భగవంతుని యొక్క భక్తి కలిగి పాప ఆచరణ లేకుండా జనులు పవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. అందుకే పరమాత్మ జీవుల యొక్క శరీరాలలో జఠరాగ్ని రూపంగా వర్తిస్తూ ఉన్నారని, వారు తినేటువంటి 4 రకాలైనటువంటి ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తూ ఉన్నారు అని కదా తెలుపబడింది. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము ఇటువంటి ఆహారాన్ని భగవానుడే జీర్ణం చేస్తూ ఉండడం వలన ఇంకా ఆహార విషయమై మనుషుడు ఎంత జాగరూకతతో ఉండాలో ఆలోచన చేయాలి కదా. ఆహార సంబంధంగా మనం జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అమితంగా భుజించి జీర్ణకర్త అయినటువంటి భగవంతునికి అధికమైన పనిని కల్పించకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్నే భుజించాలి. రాజసమైన తామసమైన ఆహారాలను వదిలివేయాలి. కారంతో ఉన్నటువంటివి మరి పాచిపోయినటువంటి పదార్థాలు వదిలివేయాలి. తినే ఆహారం భగవంతునికి ముందుగా భక్తితో నివేదించాలి. ఆ ఆహారము న్యాయమైన సంపాదన చేత ఏర్పడిందిగానే ఉండాలి. ఆ ధర్మ మార్గం ద్వారా సంపాదించినటువంటి ధనంతో పంచభక్ష పరమాన్నాలను పూజించడం కంటే కూడా న్యాయ సంపాదనతో వచ్చినటువంటి గంజి త్రాగడం కూడా ఉత్తమమే కదా. భగవానుడు ప్రతివాని యొక్క కడుపులో దాగి అంతా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆహారము మొదలైన విషయాలలో జనులు చాలా జాగరూకులై ఉండాలి. అయితే భోజన సమయంలో మరి ఈ అధ్యాయాన్ని పఠించుకోవచ్చు. ఆశ్రమాలలో, మఠాలలో, గృహాలయందు కూడా సామూహికంగా అయినా ఒక్కరైనా సరే భోజన సమయంలో పఠించి తర్వాతే ఆహారాన్ని సేవిస్తారు. ఆ విధంగా దైవధ్యానంతో భుజించడం వలన మనుషుని యొక్క శరీరంలో అణువణువు కూడా దైవశక్తితో కూడి ఉంటుంది అని చెబుతూ, అంటే నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి వాడను. నా వలననే జీవులకు జ్ఞాపక శక్తి, తెలివి, మరి జ్ఞానము, మరుపు అనేటువంటివి కలుగుతూ ఉన్నవి. వేదాలన్నింటి చేత కూడా నేను తెలియబడతాను. నేను వేదాన్ని తెలిసినటువంటి వాడనే అయ్యున్నాను. అంటే ఇక్కడ జాతి, మత, కుల తారతమ్యాలు ఏమీ లేకుండా సమస్త కదిలే వాటి యందు, కదలని వాటి యందు, 4 రకాలైనటువంటి ప్రాణికోట్ల యందు కూడా భగవానుడు నివసిస్తూ ఉన్నాడు అని చెప్పబడింది కదా. దాని వలన ఇంకా ఎవ్వరూ కూడా భయపడవలసిన పని లేదు. మహాపాపి అయినా చండాలుడైనా సరే తన అందల దైవ సన్నిధిని స్మరించుకోవచ్చు. పవిత్రమైన ఆచరణను గావించుకోవచ్చు. ఆ పవిత్ర ఆచరణ వల్ల పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అట్టి పాపి కూడా తన వెనుక ఉన్న, తనకు ఆధారంగా ఉన్న అఖండమైన చైతన్యమును గురుతులో ఉంచుకున్నప్పుడు, తన యొక్క నిజరూపాన్ని చింతించినప్పుడు పుణ్యాత్ముడే అయి తరిస్తాడు కదా. ఇటువంటి అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు అందరికీ కల్పించి ఉన్నారు. ఎటువంటి వారికైనా సరే తరించడానికి చక్కని అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. అంటే ఇప్పుడు మహాసముద్రం ఉన్నది. అది దానిలో నుండి ఉత్పన్నమైన తరంగం చిన్నదైనా పెద్దదైనా కూడా, చిన్న తరంగం వెనుక పెద్ద తరంగం వెనుక ఉన్నది కూడా మహాసముద్రమే కదా. కాబట్టి ప్రాణులు చిన్నవారైనా బలహీనులైనా ఎవరైనా సరే అధైర్యపడవలసిన అవసరం లేదు. అందరి యందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటే చాలు కదా.
ఆ పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు అని కదా గీతాచార్యులైన శ్రీకృష్ణమూర్తి సర్వస్య అనేటువంటి పదం ద్వారా మరి కూడా ఢంకా మోగించి మరీ తెలియజేశారు. అయితే భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా అతి సమీపమున ఎవరి వారి యొక్క హృదయమునందే వర్తిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి శిక్షకుడు మనల్ని దైవ మార్గ ప్రవేశంలో పెట్టేటువంటి శిక్షకుడు శిక్షించేవాడే రక్షిస్తాడు. కాబట్టి ఆ శిక్షకుడు ఎక్కడ ఉన్నాడు? మనకి శిక్షణను ఇస్తున్నాడు. ఏది? దైవిక తెలివి అనే దాన్ని ఉద్ధరించుకోవడం కోసం శిక్షణ కల్పించేటువంటి శిక్షకుడు మన చెంతనే, మన ప్రక్కనే, మన యందే ఉన్నారు అని గ్రహించి ఎటువంటి పాపకార్యాలను కూడా చేయకూడదు. భగవంతుని ప్రీతికరములైనటువంటి భగవానుడికి ఇష్టమైన కార్యాలేంటి అంటే ధర్మకార్యాలే కదా, వాటినే చేయాలి. అందుకే మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అంటే స్మృతి అంటే గురుతు, జ్ఞానము అంటే తెలివి, మరుపు అంటే మర్చిపోవడం. ఇవన్నీ కూడా ఏంటి? మనసు యొక్క వివిధ రూపాలు. అది గుర్తుకోల్పోవడం, జ్ఞానం లేకుండా ఉండడం, మర్చిపోవడం, ఇవన్నీ కూడా మనసు యొక్క రూపాలే కదా. పరమాత్మ అయితే మనస్సుకు కూడా అధిష్టానంగా ఉన్నాడు, మనస్సుకు కూడా ఆధారభూతుడుగా ఉన్నటువంటి వారు. కాబట్టి వారి వలననే ఆ గుర్తు కలిగిన జ్ఞానం ఉన్న, మరుపు వచ్చిన, ఇవన్నీ కూడా పరమాత్మ ద్వారానే వస్తూ ఉన్నవి అని కదా చెప్పబడింది. దీనిని బట్టి కేవలము భౌతికమైన స్థూల వస్తువులే కాకుండా అతి సూక్ష్మమైనటువంటి జీవుని మానసిక ప్రవృత్తులను కూడా భగవానుడు గమనిస్తూ ఉన్నట్లుగా వారికి తెలియకుండా ఏది కూడా అంటే భగవానుడికి తెలియకుండా ఏది మనస్సునందు జరగదు అని కదా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి తమ మనసు యందు ఎలాంటి అపవిత్రమైనటువంటి ఆలోచన కానీ, మాలిన్యము అంటే మురికి కానీ, దుష్టమైనటువంటి చెడు సంకల్పాలు కానీ, ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలను ఆశ్రయించుకునేటువంటి విషయ వాసనలు కానీ రానియకుండా వాటిని రక్షణగా భద్రంగా చూసుకోవాలి. అందుకే వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని కదా, వేద్య అని కదా చెప్పింది. వేదముల యందు, వేదము అంటేనే మనం ఏదైతే తెలుసుకొని చరించాలో ఆ తెలియజేసేటువంటిదే వేదము. అంటే వేదాల యందు కానీ, శాస్త్రాల యందు కానీ అనేక దేవుళ్ళు, దేవతలను గురించి చెప్పబడినప్పటికీ కూడా తెలుసుకోదగినటువంటి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అయి ఉన్నారు. ఇప్పుడు సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని కదా మనకు చెప్పుకుంటూ ఉంటాము. అలాంటి వివిధ దేవుళ్ళందరూ కూడా ఒక్క పరమాత్మ యొక్క వివిధ రూపాలే అయి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా విభజించిన పరమాత్మయే అయ్యారు. విభజించకుండా కేవలం ఏకరసమాత్రంగా చూసినా కూడా పరమాత్మయే అయ్యున్నారు. అంటే ప్రపంచమునందు ఒకే పరమ లక్ష్యం ఉన్నది. ఏంటది? ఒకే ధ్యేయం ఉన్నది, ఒకే జ్ఞేయం ఉన్నది. ఏ లక్ష్యాన్ని లక్షిస్తామో, ఏ ధ్యేయాన్ని అనుకుంటామో, ఏ జ్ఞేయ వస్తువు అయితే ఉన్నదో అదే కదా సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మమే పరమాత్మయే అయి ఉంటాడు. పరమ లక్ష్యమైన పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకుంటాం, ఆ పరమాత్మతత్వాన్నే ధ్యేయంగా పెట్టుకుంటాం, పరమాత్మతత్వాన్నే జ్ఞేయంగా పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయము, ధ్యాత ధ్యాతృ ధ్యేయము, పరమ లక్ష్యము ఏంటి అంటే సచిదానంద స్వరూపమే. అస్థి భాతి ప్రియం ఏది ఉందో అది పరమాత్మ స్వరూపము, ఆనంద స్వరూపము. అంటే అది పరమాత్మయే అయింది, సచిదానంద పరబ్రహ్మమే అవుతూ ఉన్నది. వేదాంత కృత్తు
అని కదా చెప్పింది. వేదములు అన్నింటినీ కూడా సృష్టించింది. వేదాలు అంటే మనం 4గా పరిగణిస్తాం. ఏంటవి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ 4 వేదాలు అన్నింటినీ సృష్టించింది ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మే. కానీ మానవ మాత్రుడైతే కాడు కదా అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలియడం వలన ఆ వేదాలయందు ఆ వేదాలు మొదలైనటువంటి దాని నుండి అనేకానేకం ఉత్పన్నమైనటువంటి శాస్త్రాలు మరి ఉపనిషత్తులు వీటన్నింటి యందు కూడా ఆ పరమాత్మ ఒక్కడే అయి ఉన్నాడు కదా. అంటే ఈ వేదాదుల యందు తెలుపబడినటువంటి సత్యాల యందు ఇవన్నీ కూడా ఎవరు చెప్పినవి? భగవత్ప్రోక్తాలే. సర్వేక సమస్తము కూడా భగవంతుని నుండి వచ్చినటువంటివే, భగవానుడు చెప్పినటువంటివే అనే నమ్మకం కలిగి ఉండాలి. అలా నమ్మకం కలిగి ప్రవర్తన మనది కలిగి ఉండాలి. అవన్నీ కూడా దైవము చేత నిర్మించబడినవే అవడము చేత వాని యందు వేదాల యందు అఖండమైన ఖండన లేనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచాలి. లోకంలో గురు పరంపరను చెప్పేటప్పుడు ఏమని చెప్తాము అంటే ఓం నారాయణం పద్మభువం అని కదా ప్రారంభిస్తాము. అంటే మొట్టమొదట ఎవరిని మరి స్మరిస్తూ ఉన్నాము అంటే ఆ పరమాత్మని, శ్రీమన్నారాయణునే గురించే తెలియజేస్తూ ఉంటాం అని చెబుతూ అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే అందరి యొక్క హృదయాలలో భగవానుడు ఆసీనుడై ఉన్నారు. ఆ పరమాత్మ వలననే మనకి స్మృతి, జ్ఞానము, మరుపు మొదలైనవన్నీ కూడా కలుగుతూ ఉన్నది. ఆ పరమాత్మయే వేదాలు అన్నిటి చేత కూడా తెలియబడదగినటువంటి వారు. మరి వేదాంతాన్ని సృష్టించింది ఎవరు అంటే వేదాన్ని లెస్సగా తెలిసినటువంటి వారు ఆ పరమాత్మే కదా. వేదాలన్నింటినీ తెలియబడదగినటువంటి వారు పరమాత్మయే. వేదాంతాన్ని సృష్టించింది పరమాత్మయే. వేదాన్ని లెస్సగా తెలిసినవారు పరమాత్మయే. అంటే క్షరము అక్షరము నశించేటువంటిది, నశించని శాశ్వత పురుషుల యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ ప్రపంచమునందు క్షరుడు అక్షరుడు అనే ఇరువురు పురుషులు ఉన్నారు. క్షరము అంటే నశించేటువంటి పదార్థం, అక్షరము అంటే నశించనటువంటిది. కాబట్టి ఆ అక్షరుడని 2 పురుషులు ఉన్నారు అని కదా చెప్పింది. అలా అందులో సమస్త ప్రాణుల యొక్క దేహాల యొక్క అభిమాని క్షరుడు. ఏ యొక్క అంటే సమస్త ప్రాణులు దేహాల యొక్క దేహాన్ని చూసి అభిమానించేటువంటి వాడు నశించిపోతాడని, కనబడేటువంటి దృశ్య సంబంధమైన పదార్థాన్ని చూసేటువంటి వాడు నశించిపోతాడని, కూటస్థుడైనటువంటి జీవుడు అంటే మనస్సు యొక్క అభిమాని, ఆ కూటస్థుడైనటువంటి జీవుణ్ణి మనస్సు అభిమానిస్తుంది. వాడు అక్షరుడు. మనస్సు యొక్క అభిమాని అయినటువంటి అక్షర పురుషుడు శాశ్వతుడు అని చెబుతూ క్షరపురుషుడు అక్షర పురుషుడు అని కదా చెప్పడం. ఇక్కడ ఆ ఇద్దరే కాకుండా ఇంకా 3వ వారిని పట్టుకొని వస్తున్నారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే 3 పురుషులు ఉన్నారు అని ఆ 3 గురించి కూడా చెప్పబోతూ మొట్టమొదట క్షరము అక్షరాలను గురించి భగవానుడు మనకి తెలియజేశారు. ఏమని అంటే నశించేటువంటి దేహము మొదలైనటువంటి దృశ్య సంబంధమైన జగత్ పదార్థాలన్నీ కూడా అంటే చరాచర జీవుల యొక్క, చరము అంటే కదిలేది, అచరము అంటే కదలనటువంటివి శిలలు, మరి రాళ్ళు, వృక్షాలు ఇవన్నీ కూడా కదలనటువంటివి కదా. కానీ కదిలేటువంటి జీవులు అంటే చతుర్విధ జీవులలో మిగిలినటువంటివన్నీ కూడా సమస్త జీవరాశి. ఈ చరాచర జీవుల యొక్క ఉపాధులు అన్నీ కూడా తాము అంటే కనబడేటువంటి వస్తు సముదాయమే తాము అని అభిమానించేటువంటి వారే క్షర పురుషులు. ఈ కనబడేటువంటిది ఒకనాటి కనబడకుండా పోతుంది. దానిని నమ్మినోడు కూడా
వాడు నశింపే పొందుతాడు అని చెబుతూ, అదే ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబ రూపులైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబమే కదా జీవి అని చెబుతూ, ఆ జీవులు అంటే మనస్సులు తాము అని అభిమానించేటువంటి వారు. నేను జీవుణ్ణి, నేను ఈ దేహాది దృశ్యమాన పదార్థము కాదు అని చెప్పబడేటువంటి అభిమానము కలిగినటువంటి వాడు అక్షర పురుషుడు అని కదా ఇక్కడ చెప్పబడింది. అయితే క్షరము నశించేటువంటి దేహాలతో పోల్చి చూసినట్లయితే మోక్షము చెందేటంత వరకు కూడా అనేక జన్మల కాలం వరకు కూడా నశింపకుండా ఉండేవాడు జీవుడే అవడము చేత వాడిని అక్షరుడని, కూటస్థుడు అని కూడా చెప్పబడింది. అయితే ఈ అక్షరుడు మనకి అక్షర పరబ్రహ్మమని కానీ, కూటస్థుడు అంటే కూటస్థ చిదాత్మ అని కానీ ఎవ్వరూ కూడా అలా ఆలోచన చేయకూడదు కదా. ఎలాగంటే వారిరువురికి కూడా ఆకాశానికి పాతాళానికి ఉన్నంత భేదం ఉన్నది. ఒకడు బింబమైతే మరి ఒకడు ప్రతిబింబము అని చెబుతూ, అక్షరుడు అంటే ప్రతిబింబము అంటే జీవుడు అన్నమాట. ఈ క్షరుడు అక్షరుడు అనబడేటువంటి నశింపు పొందేవాడు, నశింపు లేనివాడు అనే వీరి ఇద్దరి కంటే కూడా వేరై ఒకడు ఉన్నాడు. అంటే ఉపాధి అభిమానం కంటే కూడా చిత్ప్రతిబింబమైనటువంటి జీవుణ్ణి అంటే మనసు అభిమానించేటువంటి వాడు జీవుడే కదా. ఉపాధిని అభిమానించేటువంటి వాడు మరి ఆ చిత్తు యొక్క ప్రతిబింబమైనటువంటి జీవుడు మనసు యొక్క అభిమాని కంటే కూడా వేరుగా ఉన్నాడు. ఈ క్షరుడు అక్షరుడు కంటే వేరుగా ఉన్నటువంటి ఉత్తమ పురుషుని గురించి తెలియజేస్తూ, అయితే అతడే కదా పరమాత్మ. ఎవడు క్షరుడికి అక్షరుడికి కూడా వేరై ఉన్నటువంటి పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు ఎవరు ఉన్నారో అతడే పరమాత్మ అని తెలియజేస్తూ, అంటే ఈ ప్రపంచమున పురుషులు ఎంతమంది ఉన్నారు అంటే క్షరుడు అక్షరుడు అనేటువంటి ఇద్దరే కదా. అందులో క్షరపురుషుడు సమస్త ప్రాణుల యొక్క దేహాలు ఉపాధులను అభిమానిస్తూ ఉండేటువంటి వాడు నశింపు కలిగినటువంటి క్షరపురుషుడు అనే చెప్పబడుతూ ఉన్నది. అదే అక్షర పురుషుడైతే కూటస్థుడైనటువంటి జీవుడు మనస్సు యొక్క అభిమాని అయి ఉన్నాడు. వీనికి నశింపు లేనటువంటి పురుషుడు. వీరిద్దరి కంటే కూడా వేరైనటువంటి ఉత్తమ పురుషుని గురించి తెలియజేస్తూ, ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్యాభిభత్యా వ్యయ ఈశ్వర. ఎవడు ఈ మూడు లోకాల యందు కూడా ప్రవేశించి వానిని భరిస్తూ ఉన్నాడో అటువంటి నాశరహితుడు, నాశము లేనివాడు, జగత్తుని నియమించేవాడు, నియామకుడు, పైన తెలిపిన ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా క్షరుడని అక్షరుడని, ఈ యొక్క క్షరాక్షరులు ఇద్దరి కంటే కూడా వేరైన వాడు అగు ఉత్తమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయననే పరమాత్మ అని చెప్పబడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దాకా మనం తెలియజేసుకున్నటువంటి అస్వర దేహాభిమాని కంటే కూడా, అంటే అస్థిర పదార్థాలే కదా దేహాలు, ఆ దేహాలను అభిమానించేటువంటి వాని కంటే కూడా చిత్ ప్రతిబింబ రూపుడు జీవుడు అంటే మనస్సు యొక్క అభిమాని కంటే ఒకంత మేలు. ఆ అభిమాని కంటే కూడా వేరుగా ఆత్మ ఉన్నాడు, అతడే ఉత్తమ పురుషుడు అని కదా ఇక్కడ చెప్పబడింది అని చెబుతూ, ఎలాగంటే క్షణికమైనటువంటి దేహం యొక్క అభిమాని కంటేను బద్ధుడగు జీవుని అంటే మనస్సు యొక్క అభిమాని కంటే కూడా ముక్తత్వాన్ని పొందినటువంటి ఆత్మశ్రేష్ఠుడు కదా. జీవుడు ఈ మూడు గుణాలతో కూడా కూడుకొని ఉంటాడు. అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణాలతో కూడుకొని ఉంటాడు. అదే పరమాత్మ అయితే ఈ మూడు గుణాలను కూడా మూడు గుణాలు లేనివాడై ఉంటాడు. అంటే గుణాలకు అతీతుడై ఉంటాడు. ఈ కారణము చేత అతడు తక్కినటువంటి క్షరపురుషుని కంటే అక్షర పురుషుని కంటే కూడా ఉన్నతముడుగా ఉత్తముడుగా పరిగణింపబడతాడు. కాబట్టి ఆయనను ఉత్తమ పురుషుడని లేకపోతే పురుషోత్తముడు అని కదా వ్యవహార
జరుపబడుతూ ఉన్నాడు, వ్యవహరింపబడుతూ ఉన్నాడు. అంటే ప్రపంచంలో కొందరు దేహస్థితి యందు ఉంటారు, కొందరు అంటే ఈ శరీరమే నేను అనే భావనలో ఉంటారు, కొంతమంది ఈ లోపల శరీరానికి అంతర్గతంగా ఉన్నటువంటి జీవుణ్ణి నేను అనే భావనతో ఉంటారు. అంటే కొంతమంది దేహం నేను అనుకుంటారు, కొందరు నేను జీవుణ్ణి అనుకుంటారు. దేహస్థితిలో కొందరు ఉంటే జీవస్థితిలో కొందరు ఉంటారు. వారి ఇరువురు కూడా సామాన్యమైనటువంటి పురుషులే. అదే ఆత్మయందు ఉన్నటువంటి వాడే ఉత్తమమైన పురుషుడు కదా. అటువంటి ఉత్తమ పురుషత్వాన్ని లేక పురుషోత్తమత్వాన్ని సర్వులు కూడా ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవచ్చు. ఎల్ల కాలముల యందు కూడా పురుష అంటేనే జీవస్థితిలోనే అంటే బద్ధ జీవితంలోనే ఉండడం విఘ్నులకు మరి పాడి కాదు కదా. ఎలాగంటే ఇప్పుడు జీవస్థితిలోనే అంటే జీవుడెప్పుడు కూడా శరీరానికి బంధీకృతుడై ఉంటాడు. ఆ శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆశాపాశాలు అనేటువంటి విషయవాంఛల చేత కట్టుబడి ఉంటాడు. అటువంటి బద్ధ జీవితంలోనే ఉండడం విఘ్నులైనటువంటి వారికి, దైవిక తెలివి కలిగినటువంటి వారికి సరి అయినటువంటి స్థితి కాదు కదా. క్రమంగా కూడా ఏం చేయాలి అంటే దేహస్థితిని వదిలివేయాలి, ఇంకా తర్వాత జీవస్థితిని కూడా దాటివేయాలి. అంటే మనసు యొక్క స్థితిని, పురుష స్థితిని కూడా దాటివేయాలి. సాక్షి అయిన ఆత్మ యొక్క స్థితికి అంటే పురుషోత్తముని స్థితికి వచ్చినటువంటి వాడే కదా ధన్యుడు, వాడే కదా సర్వుల కంటే కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు. అటువంటి స్థితే కదా జీవితం యొక్క పరమావధి, పరమలక్ష్యము. దాని చేతే జన్మ అనేది సార్థకమవుతుంది. తక్కిన ఏ ఇతర క్రియల చేత కూడా ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు అని చెబుతూ అందుకే అన్యః అని చెప్పారు. అన్యః అంటే పరమాత్మ దేహం యొక్క అభిమాని కంటే కూడా జీవుని కంటే కూడా అంటే మనసు యొక్క అభిమాని కంటే కూడా దేహం యొక్క అభిమాని క్షరపురుషుడు, జీవుని యొక్క అభిమాని అక్షర పురుషుడు. ఈ యొక్క అభిమాని కంటే కూడా వేరుగా ఉన్నాడని, వానికి సాక్షిగా వెలయుచూ ఉన్నాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధమైన, జీవ సంబంధమైన, మన సంబంధమైనటువంటి మార్పులు తనకు వాస్తవానికి లేవు అని, తాను ఏ మార్పులకి కూడా లోను కానటువంటి, తరుగులేనటువంటి శాశ్వతమైన ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఇలా అటువంటి శాశ్వత ఆత్మతత్వమే అని నిశ్చయం చేసుకొని అటువంటి ఆత్మస్థితి అందే ఎల్లవేళలా ఉండేలాగున అభ్యాసం చేయాలి. అంటే ఆ పరమాత్మ ఎట్టివాడు తెలుసుకున్నట్లయితే, అతని యొక్క మహిమను గురించి తెలిసినట్లయితే అతనిపై విశ్వాసము అనేది బాగా కలుగుతుంది కదా. ఇక్కడ పరమాత్మకు 2 రకాలైనటువంటి విశేషణాలు చెప్పారు. అవేంటి? అతడు సర్వలోకానికి కూడా ఆధారుడు అని, మరి శాశ్వతుడు అంటే తరుగులేనటువంటి వాడు, అవ్యయుడు, నిత్యుడు అని కదా చెప్పారు. అంటే ముల్లోకాలయందు కూడా, ముల్లోకాలు అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైనటువంటి స్వర్గలోకము, మధ్యలోకము, పాతాళలోకములందు కూడా ఈ సర్వలోకానికి ఆధారుడని, శాశ్వతుడని ఈ ముల్లోకాలయందు కూడా లెస్సగా ప్రవేశించి ఆ యొక్క అంతర్యామి అయి సర్వజీవకోట్ల యందు కూడా అంతరంగా సంచరిస్తూ జడప్రాయమైనటువంటి దేహాలను కదిలింపజేస్తూ ఉన్నవాడై వాటిని భరిస్తూ ఈశ్వరుడై, ప్రభువై, శాసకుడై, నియామకుడై వెలయుచూ ఉన్నాడు. ఈ 3 జగాల యందు కూడా, మరి ఈ 3 లోకాల యందు కూడా ఎల్లడలా అతడు నిండి సర్వము నిండి నిబిడీకృతుడై ఉన్నాడు. ఇంకా కూడా అతడు శాశ్వతుడు, స్థిరుడు, నాశము ఉన్నదా లేనివాడు. దేహము మొదలైనటువంటి దృశ్య సంబంధమైన పదార్థాలన్నీ కూడా చెట్టు
చివరకు చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుడు కూడా ఒకానొక సమయంలో అంతరించే పోతారు కదా. ఎప్పుడు అంటే మోక్షం ప్రాప్తించినటువంటి సమయంలో జీవత్వం తొలగిపోతుంది కాబట్టి ప్రతిబింబ రూపుడైనటువంటి జీవుడు కూడా ఒకానొక కాలంలో అంతరించిపోతాడు. అంటే జీవుడు నశించి దేవుడవుతాడు. జీవత్వం తొలగిపోతుంది ఎప్పుడు మోక్షం ప్రాప్తించిన సమయంలో. అదే పరమాత్మ అయితే ఏ కాలమందు కూడా నశింపడు. కాబట్టి అటువంటి శాశ్వతమైన నిత్యమైన ఆ యొక్క ఆ ఆత్మపదం కోసమే పురుషోత్తమ స్థితి అయ్యున్నది. అటువంటి ఆత్మపదము కోసమే, పురుషోత్తమ స్థితి కోసమే సర్వులు కూడా ప్రయత్నించాలి. అంతేకాని అశాశ్వతములైన, క్షణికములైన, అల్పమైన ప్రాపంచక వస్తువుల కోసం, ప్రాపంచక సంబంధమైన పదవుల కోసం పరిగెత్తడం అనేటువంటిది ఎప్పటికీ ఉత్తమమైనటువంటి పని కాదు కదా అని చెబుతూ, అయితే ఈ క్షరపురుషుడు అక్షరపురుషుడు కంటే వేరైన వాడు అతడే ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు. అతడు ఎటువంటి వాడంటే ముల్లోకాలయందు కూడా స్వర్గమత్య పాతాళ లోకాలయందు ప్రవేశించి ఆ 3 లోకాలను కూడా భరించేవాడు, ఆ జగత్తుని నియమించేవాడు, నాశము లేనివాడు. కాబట్టి ఈ క్షరము అంటే దేహభావము, జీవభావాలను దాటివేసి పురుషోత్తమ భావాన్ని లేక పరమాత్మ భావాన్నే అవలంబించాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.